చంద్రబాబు నాయుడు గారికి భారీ ఊరట లభించింది. సిబిఐకి బదిలీ చేయాలన్న పిటిషన్లపై సుప్రీం సీరియస్ అయిందని దాఖలైన పిటిషన్లు కొట్టేసిన సుప్రీంకోర్టు. సిఐడి నుంచి సిబిఐ బదిలీ అనే అంశంపై ఒకటండి, నిన్న మనం జగన్కు ఊరట గురించి మనం నిన్న చర్చించాం కదా. వాళ్ళేమో షాక్ అంటే వీళ్ళేమో ఊరట అన్నారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఊరట అంటే వాళ్ళేమో షాక్ అంటారు. సార్, నేను ఎప్పుడూ ఒకటే చెప్తున్నాను, న్యాయ ప్రక్రియ అనేది ఒక పద్ధతిలో నడుస్తూ ఉంటుంది. ఇందులో ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే ప్రశ్న ఏం లేదు. నిజానికి ఈరోజు చంద్రబాబుకు ఊరట అని అనడం ఎంతవరకు ప్రశ్న. ఇక్కడ సిఐడి అనేది చంద్రబాబు చేతుల్లో ఉంటుంది కాబట్టి, కేసు పెట్టిందే సిఐడి కాబట్టి, అంటే ప్రభుత్వం సిఐడి నుంచి సిబిఐకి బదిలీ చేయాలని బాలయ్య అనే ఒక సీనియర్ న్యాయవాది పిటిషన్ వేశారు. దీని మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలాయం త్రివేది ఆగ్రహోదగ్రమయ్యారు. ఇంకొక్క మాట కూడా మాట్లాడకండి, అసలు ఏంటి సంబంధం, మీరు బాధ్యత లేని పిటిషన్ వేశారని ఆమె ఆగ్రహించారు కూడా. ఖచ్చితంగా అది తెలుగుదేశానికి ఎన్డీఏకు సంతోషం కలిగించే విషయమే. నిజంగా సిబిఐకి పోతే చంద్రబాబుకి ఇప్పుడు ఏమైనా సమస్య వచ్చేదా? ఇప్పుడు సిఐడిలో ఉంటే కనీసం తన మీద ఆరోపణ ఉంటుంది. సిబిఐ అనుకో, ఇప్పుడు కేంద్రం కూడా టీడీపీకి అనుకూలంగానే ఉంది. కేంద్రం చేతిలో ఉన్న జగన్ కేసులే 12 ఏళ్ల నుంచి తేలలేదు. అందుకని ఇప్పుడు కేసు తెచ్చింది సిబిఐ కాదు, సుప్రీంకోర్టును అడిగిన వాటిలో సిబిఐకి అప్పగించమని కూడా ఉంది. ఇంకొకటి, జగన్ ప్రభుత్వము సిఐడి తీసుకునే ముందు దీన్ని విచారించమని వాళ్ళు సిబిఐ దగ్గరికి వెళ్ళారు. ఇంకో మాట మీరు గుర్తిస్తే, అసలు ఇది ఈడీ ఇచ్చినటువంటి నోటీస్ మీదనే, ఈడీ ఫైండింగ్ మీదే మా కేసు ఆధారపడింది అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాదన. సో ఇవన్నిటి గుండా చూసినప్పుడు చంద్రబాబు నాయుడుకు ప్రత్యేకమైన ఇదేనేం కాదు, కానీ బట్ కోర్టు దాన్ని పరిగణనలోకి తీసుకొని సిబిఐకి అప్పగించుంటే ఇబ్బంది అయి ఉండేది. ఆ ఇబ్బంది ఆయనకు లేకుండా పోయిందని మటుకు మనం తప్పకుండా చెప్పొచ్చు. ఇప్పుడు విజయసాయిరెడ్డి కేసు ఉంది. మళ్ళీ విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్ళడానికి అనుమతించాలా వద్దా అని, దాని మీద కోర్టు బస్సు ఈరోజు రేపు ఎల్లుండి 29 చెప్తామని హైకోర్టు కేసు తీర్పు అలా వాయిదా వేశారు. అది కూడా అంతే. ఇప్పుడు A1కే లండన్ వెళ్ళడానికి అవకాశం ఇచ్చినప్పుడు, A1కే ఇచ్చినప్పుడు A2కు ఇవ్వకపోవడం అనే ప్రశ్న సాధారణంగా రాదు, ఏదైనా కొత్తగా ఆరోపణలు ఇవన్నీ తీసుకొస్తే తప్ప. ఇది నడుస్తూ ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ కేశోపాఖ్యానము అనేది కేసుల ప్రహసనం